ఆరోగ్య సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా ఆ మెడిసిన్స్ ఎలా ఉంటాయో కనుక్కుందాం. ఒకసారి స్టోన్ ఫామ్ అయిందనుకోండి, ఫామ్ అయ్యే ముందు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వచ్చిన తర్వాత కూడా బాడీలో చేంజెస్ కానీ? పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా ఉంది అని చెప్తారు. లాయింగ్ టు గ్రోయింగ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. అగస్త్య ట్రెడిషనల్ క్యూర్ సెంటర్ నుంచి డాక్టర్ చంద్రశేఖర్ సార్ మన ముందున్నారు. సార్ని అడిగి ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా మరిన్ని ఆరోగ్య సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా ఆ మెడిసిన్స్ ఎలా ఉంటాయో కనుక్కుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నాయి సార్? సార్, ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరిగిపోతున్నాయి. కొన్నిసార్లు ఒకప్పుడు సమస్యలు ఏవైనా పెద్దవాళ్ళకే అనేది ఉండేది, ఈ మధ్య చిన్న వాళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి పెద్దవాళ్ళకి వెళ్తున్నాయి. సో ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి అసలు ఎందుకు వస్తాయి అంటారు? మనం ఈ రోజుల్లో ప్రధానంగా చూసుకుంటే కనుక కిడ్నీ స్టోన్స్ అనేది మనం మోడర్న్ టెర్మినాలజీలో చూసుకుంటే రీనల్ క్యాల్కులీ అంటారండి. ఈ రీనల్ క్యాల్కులీని మనం ఆయుర్వేదంలో తీసుకుంటే అశ్మరీగా గుర్తిస్తాం. దీనిని మనము ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూసుకుంటే ఎవరెవరికి వస్తుంది అనేది చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 20 నుంచి 40 మధ్య వయసు గల వారిలలో ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే ఇందులో కూడా ప్రత్యేకంగా చూసుకుంటే కనుక మగవారిలో ఎక్కువగా వస్తుంది స్త్రీలతో కంపేర్ చేసుకుంటే. సో అంటే ఎక్కువగా ఇది రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్? అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్లా, లేకపోతే ఏదన్నా వేరే సమస్య ద్వారా ఇదేమన్నా ఉత్పత్తి అవుతుంది అంటారా బాడీలో? తప్పనిసరిగా అండి. అంటే ఇది రావడానికి ప్రధాన కారణం ఆహారం పథ్యం తీసుకోకపోవడం, అనగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల ఇది వస్తూ ఉంటుంది మనకు. అంటే అధికంగా ఇంటేక్ ఉప్పు సాల్ట్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల కానీ, నీరు తక్కువ తీసుకోవడం డిహైడ్రేషన్ సిచ్యువేషన్లో కానీ, లేదు ఇప్పుడు మన యొక్క డైటరీ ఆహారం ఫుడ్ అనేది ప్రాపర్ క్వాంటిటీలో తీసుకోకుండా ఉంటారు, అజీర్ణ కండిషన్ అవుతూ ఉంటారు. ఇటువంటి అందులో ఇంకా ఇప్పుడు ఎక్కువ మంది చూసుకుంటే మోకాలు నొప్పులని, బాడీ పెయిన్స్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువ తీసుకుంటారు. ప్రధానంగా ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ స్టోన్స్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది. సో ఇదే కాకుండా తీసుకుంటే విటమిన్ డెఫిషియన్సీ అని చెప్పి కాల్షియం ట్యాబ్లెట్స్ అని, విటమిన్ డి ట్యాబ్లెట్స్ అని ఇవి ఎక్కువగా తీసుకుంటుంటారు. సో ఇటువంటి వాటి వల్ల కూడా ఈ యొక్క కాల్షియం స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయండి. ఓకే సార్, అంటే ఒకవేళ ఇది ఒకసారి స్టోన్ ఫామ్ అయింది అనుకోండి, ఫామ్ అయ్యే ముందు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వచ్చిన తర్వాత కూడా బాడీలో చేంజెస్ కానీ ఎటువంటి లక్షణాల ద్వారా ఇది వచ్చింది అని తెలుసుకోవచ్చు అంటారు? అంటే మీరు చూసుకుంటే కనుక పేషెంట్ మా దగ్గరికి వచ్చేటప్పుడే వాళ్ళు ఏం కంప్లైంట్తో వస్తారంటే, సార్ వైల్ పాసింగ్ యూరిన్ అంటే మూత్రం పోసుకున్నప్పుడు మంట ఎక్కువగా ఉంది అని మనకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా ఉంది అని చెప్తారు. లాయింగ్ టు గ్రోయింగ్ అంటే వెనక నుంచి ముందు భాగం వరకు మనకు నొప్పి లాగుతున్నట్టు రేడియేటింగ్ పెయిన్ అని కంప్లైంట్. పొత్తి కడుపు అంటే నడుము కింద భాగం, పొత్తి కడుపు దగ్గర చుట్టూ కూడా బాగా నొప్పి వస్తుందని చెప్తుంటారు. ఇంకా ఇదే కాకుండా మనం చూసుకుంటే కనుక ఆమం ఫామ్ అయి ఉంటుంది, అంటే అజీర్ణం అయి ఉంటుంది కండిషన్లో, వాంపింగ్ వచ్చినట్టు అనిపించడం కానీ, వాంతులు విరేచనం అన్నట్టు ఆ కండిషన్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చి చెప్పే సిమ్టమ్స్ మనకి ఈ విధంగా ఉంటాయి. దీని ద్వారా మనము గుర్తిస్తాం. ఓకే, సో అంటే ఏ ఏజ్ వరకైనా కూడా అందరికి ఇవే సిమ్టమ్స్ ఉంటాయా సార్? ఆల్మోస్ట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఎవరికైనా ఆల్మోస్ట్ చాలా ప్రధానంగా ఇవి మెయిన్ సిమ్టమ్స్ గా తీసుకుంటాం. సార్, ఈ స్టోన్స్ అనేవి కూడా మళ్ళీ స్టేజెస్ కానీ రకాలు కానీ ఉంటాయంటారా? కిడ్నీ స్టోన్స్ స్టేజెస్ అంటారు. డెఫినెట్ గా ఉంటాయి కదండి. అంటే మనం ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ ఇది ఏ స్టేజ్ లో ఉందో గుర్తించాలి, ఏ ఆర్గాన్ ఏ ఒక్క పార్ట్ లో ఉందో చూసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే పేషెంట్ చెప్పిన సిమ్టమ్స్ పెట్టుకొని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తాం. అంటే గుర్తించడం ప్రధానంగా ఎక్కడ ఉంది. ఇప్పుడు ఈ గుర్తించేది అని ఏ విధంగా గుర్తిస్తాం అంటే యూఎస్జీ అబ్డోమెన్ చేపిస్తాం, దాంతో పాటుగా సిటీ అబ్డోమెన్ చేపిస్తాం. పర్టికులర్గా చూసుకుంటే ఈ యూఎస్జీ అబ్డోమెన్ అనేది ఏం చేస్తుందంటే కిడ్నీలో స్టోన్ అనేది ఏ సైజులో ఉంది అనేది మనకు గుర్తిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఈ సిటీ అబ్డోమెన్ ఏం చేస్తుందంటే కిడ్నీలో స్టోన్ అనేది ఏ సైజులో పాటు అది ఎక్కడ అంటే ఏ ఏరియాలో ఉంది, కిడ్నీ అంటే మూత్రపిండంలో ఉందా, లేదు యురిత్రాలో ఉందా, లేదు యూరినరీ బ్లాడర్లో ఉందా అనే ఒక అంశాన్ని గుర్తిస్తుంది ఈ సిటీ అబ్డోమెన్ అనేది.
హుహు. అంటే మొత్తంగా పర్టిక్యులర్ స్టోన్ సైజ్‌ని బట్టి అది అవును. స్టేజ్ పెరిగింది అని అనుకుంటారా సార్ ఎక్కువగా? అవును. సో, అది స్టోన్ సైజ్ పెరిగినప్పుడు బాడీలో కొంచెం నొప్పులు గాని, మీరన్న ఇబ్బందులు, సింటమ్స్. సింప్టమ్స్ ఇంకెక్కువగా వస్తూ ఉంటాయి. సో, దానికి మరి నార్మల్ మోడర్న్ మెడికల్ ట్రీట్మెంట్ కాకుండా ఈ ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుంది? అండ్ అది ఖచ్చితంగా మొత్తం కంప్లీట్ క్యూర్ అవుతుందంటారా? కంప్లీట్‌గా క్యూర్ అయితే ఉందండి. హ్మ్. ప్రస్తుతానికి మన దగ్గరొచ్చిన పేషెంట్‌లు చాలా మంది ఇప్పుడు హ్మ్. వచ్చి సార్ 12 ఎంఎం నుంచి 13 ఎంఎం వచ్చింది. డయాలిసిస్ వెళ్ళమంటున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు? అన్న పేషెంట్స్ కూడా మన మెడిసిన్ ఆయుర్వేదం ద్వారా మెడిసిన్ ఇచ్చి 100% క్యూర్ చేశామండి. హుహు. స్టోన్ సైజ్ అనేది కూడా మనకు వితిన్ 10 డేస్‌లలో 3 ఎంఎం నుంచి 4 ఎంఎం సైజ్ డిక్రీజ్ చేసుకుంటూ వచ్చాం. ఓకే. సో, డెఫినిట్‌గా అనేది క్యూర్ అనేది. మన ఆయుర్వేదంలో ఒక ట్రీట్మెంట్ గనుక చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే అద్భుతమైన ఔషధాలు ఉన్నాయండి. అవి ఏమి అనుకుంటూ చూసుకుంటే ఈ గోక్షూర అనేది ప్రధానంగా ఇస్తుంటాము. వరుణ ఇస్తాము. దాంతో పాటు పునర్నవ అనేది ఇస్తాం. వీటిని ఇటువంటి మెడిసిన్‌ని మనం ఏ విధంగా ఇస్తాము? డోస్ కాలిక్యులేషన్ ఉంటది. దాంతో పాటుగా ప్రకృతి అంటే పేషెంట్ యొక్క ప్రకృతిని బట్టి మనం డిసైడ్ చేసి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందండి. హ్మ్. అంటే ఎలా పడితే అలా ఇవ్వకుండా పేషెంట్ ఒక ప్రకృతి. ఇప్పుడు మీరే ఉన్నారు సపోజ్. మీరు కఫ, పిత్త పర్సన్ అనుకోండి హ్మ్. సపోజ్. హ్మ్. అలా డివైడ్ చేస్తాం. అంటే పేషెంట్ యొక్క ప్రకృతిని బట్టి, వాళ్ళ హ్మ్. యొక్క దీన్ని బట్టి మనం మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందండి. హ్మ్. సో, అంతేకాకుండా చూసుకుంటే ఈ ప్రకృతి పరంగా ఇచ్చే మెడిసిన్ కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. చాలా వరకు క్యూర్ అనేది మన దగ్గర అద్భుతంగా ఉందండి. ఓకే. సో, మొత్తంగా నేచురల్‌గా వన్స్ ఇది క్యూర్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో రివర్స్ అయ్యే ఓకే. ఛాన్సెస్ ఉండదు. ఎందుకంటే మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత కూడా మనం పథ్య, అపథ్య అనేది హ్మ్. చెప్తూ ఉంటాం పేషెంట్‌కి ఆ! ప్రధానంగా. ఏ విధంగా ఫాలో అప్ అవ్వాలి. ఎలాంటి ఫుడ్ తినాలి ఎలాంటి అనేది ఫుడ్ కూడా తినాలి అని చెప్తారు. చెప్తాం. ఓకే. సార్ కొంతమంది భయానికి స్టిల్ ఇట్లాంటి పెద్ద సమస్యలు అని భావించి ఈ మెడిసిన్ తీసుకుంటున్నా గూడా తగ్గుతుందో లేదో అనే భయానికి ఆల్టర్‌నేట్‌గా మోడర్న్ మెడికేషన్స్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చే ఛాన్స్ ఉంటుంది? సో, వాళ్ళు ఖచ్చితంగా ఆపేసేయాలంటారా? అంటే వాళ్ళేం చేస్తారంటే అండి మోడర్న్ సైన్స్ వేలో ఇప్పుడు కొన్ని మెడికేషన్స్ ఉన్నాయండి. నేను ఆ పేర్లు చెప్పలేను. బట్ కొన్ని మెడిసిన్స్ వాళ్ళు కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ మెథడ్‌లో పెడుతుంటారు. హ్మ్. అంటే ఒక 5 డేస్ నుంచి 6 డేస్, 7 డేస్ ఇలా అడ్మిషన్ పెట్టుకొని కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ పెట్టుకొని ఫ్లూయిడ్స్ పెడతా ఉంటారు. ఈ హ్మ్. ఫ్లూయిడ్స్ అంటే మనకు మెయిన్‌గా డీహైడ్రేషన్ వల్లే స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. వన్ ఆఫ్ ద రీజన్ ఉంది. హ్మ్. సో, మీరు అందుకే ఫ్లూయిడ్స్ కనెక్ట్ చేసుకొని పేషెంట్ యొక్క డీహైడ్రేషన్ నుంచి నార్మల్ హైడ్రేషన్ పరిస్థితికి తీసుకొనొచ్చి హ్మ్. ట్రీట్మెంట్ ఇస్తారు. మేబీ వాళ్ళు ట్రై చేస్తారు. అంటే స్టోన్ యొక్క సైజ్‌ని డిక్రీజ్ చేయడానికి చూస్తారు. బట్ కంప్లీట్‌లీ క్యూర్ అనేది వస్తే లక్‌గా చూస్తారు. రాకపోతే సర్జరీ గో టు ద డై డయాలిసిస్‌కి వెళ్ళడం గాని, సర్జరీ అనేది ప్లాన్ చేసుకుంటారు. బట్ ఓకే. అటువంటి ఇబ్బంది లేకుండా మన దగ్గర ఇచ్చే మెడిసిన్ ఏం చేస్తుందంటే కంప్లీట్‌లీ వితౌట్ సర్జరీ, వితౌట్ నాన్ మెడికల్ ప్రొసీడ్యూర్స్ అనే దానివల్ల మనం కంప్లీట్‌గా ఓన్లీ మెడికేషన్స్ ఇచ్చుకొని హ్మ్. ట్రీట్మెంట్ ఇచ్చడం వల్ల కంప్లీట్‌గా అనేది క్యూర్ అనేది డెఫినిట్‌గా ఉందండి. క్యూర్ అవుతుంది. మళ్ళీ రివర్స్ అయ్యే మళ్ళీ ఛాన్స్ కూడా రివర్స్ అయ్యే ఉండదు. ఛాన్స్ 80% లేదు. సార్ దీంతో పాటు నార్మల్‌గా కిడ్నీ స్టోన్స్ వస్తే కొన్నిసార్లు అంటుంటారు క్యాబేజ్ తినొద్దు, టమాటా తినొద్దని. అవి నిజమేనా? యాక్చువల్ అసలు తినకూడని ఆహారాలేంటి? అదే అండి. మనం ఇప్పుడు ఈ డైట్ ఫాలో అనేది మనము కొంత పథ్యంలో మనం ఇస్తామండి. హ్మ్. మనం ఒక చార్ట్ ప్రిపేర్ చేస్తుంటాం. హ్మ్. అంటే అందులో కూడా చార్ట్ కూడా ఏముంటదంటే మనకు పేషెంట్ యొక్క కండిషన్ బట్టి అంటే ఈ ప్రకృతి బట్టి మనం వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి అంటాం మన హ్మ్. ఆయుర్వేదంలో. హ్మ్. ఈ యొక్క డివిజన్ చేసుకొని మనం మెడిసిన్ చార్ట్ అనేది ఇస్తామండి. ఓకే. అది పర్సన్‌కి చేంజ్ అవుతూ ఉంటుంది. హుహు. అంటే ఇది ఏ ఏజ్ వరకైనా గూడా మహిళలకైనా, పురుషులకైనా ఏ ఏజ్ వరకైనా సరే సేమ్ మెడిసిన్ ఉంటుంది. సేమ్ మెడిసిన్ అండి. సో, అది ఎన్ని వాడిన తర్వాత ఎన్ని రోజులకి అది తగ్గే అవకాశం ఉంటుంది సార్? ఉదాహరణకి ఫస్ట్ స్టేజ్‌లో చిన్నగా ఉన్నప్పుడే వచ్చారు. లేదా చివరి స్టేజ్‌కి వచ్చిన తర్వాత గూడా ఎన్ని నెలలకి ఖచ్చితంగా ఇది క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? అంటే ఎన్ని రోజులు వాడాలి ఈ మెడిసిన్స్? చెప్పా కదండీ మీకు ఆల్‌మోస్ట్ ఇప్పుడు ఫస్ట్ దారికి మనకొచ్చారనుకోండి. హ్మ్. మనం యూఎస్‌జీ అబ్డామిన్ చేసుకొని వస్తారు వాళ్ళు. హ్మ్. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ కూడా ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతున్నారు. అవును. ఎందుకంటే ఈ సర్జరీస్‌కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ మనం అవును. ఆయుర్వేదం తీసుకుందాము, చూద్దాము అని ఆలోచిస్తున్నారు. హ్మ్. నేనేం చెప్తాను చూడొద్దండి. ఫిక్స్ అయ్యి రండి. నమ్మండి. నమ్మండి. ఆయుర్వేదం అనేది ఈ రోజు మనం గుర్తించింది కాదు. హ్మ్. తరతరాల నుంచి ఉంది ఇది. హ్మ్. ఇది ఆయుర్వేదం అనేది ఒక అథర్వణ వేదం అంటారు. వేదాలలో ఇది ఒక వేదం అన్నమాట. హ్మ్. హ్మ్. సో, దీన్ని ఈ రోజు మనము ఇంట్రొడ్యూస్ చేసింది కాదు. సో, కాబట్టి నేను చెప్పేది ఏందంటే మీరు ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకోవడం వల్ల కంప్లీట్ క్యూర్ అనేది ఉందండి. హ్మ్. లైఫ్. ఓకే. సో, మొత్తానికి ఎటువంటి ఆరోగ్య సమస్యలకైనా ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా ఒక కంప్లీట్ సొల్యూషన్ అనేది ఉంటుందని చెప్పేసైతే మనకు చెప్తున్నారు. సో, మీకెటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి, అడగండి. ఇలానే మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐడ్రీమ్. ఇప్పుడు మీరు ఈ ప్రొసీడ్యూర్ చేసుకున్నారు కదమ్మా! మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చేసుకోక ముందు ఏ విధంగా ఉండింది? చేసుకున్న తర్వాత ఏ విధంగా అనిపిస్తుంది? చేసుకోక ముందుకు జర పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి. హ్మ్. చేసుకున్నాక స్లోగా ఇదైతుంది. అంటే ఎంత వరకు రిలీఫ్ వచ్చింది మీకు? కొంచెం రిలీఫ్ అనేది కనిపిస్తుంది. కొంచెం రిలీఫ్ వచ్చింది. ఫస్ట్ డే కాబట్టి ఫస్ట్ డే అనేది మీకు ఈ రోజు రిలీఫ్ అనేది మీకు అబ్జర్వ్ చేసినారు. కొంచెం రిలీఫ్ వచ్చింది. కొంతవరకు రిలీఫ్ అనేది మీరు అబ్జర్వ్ రిలీఫ్ చేసినారు. వచ్చేసి Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.